సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లోని శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. నేడు మంగళవారం అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఆలయ ఈవో మాట్లాడుతూ, ఈ బ్రహ్మోత్సవాలలో గత నెల రోజుల నుంచి అన్ని జిల్లాల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారన్నారు. అలాగే వచ్చిన భక్తులకు నీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, వైద్యం, పోలీస్ అన్ని శాఖల వారితో సమన్వయంగా పనిచేశారన్నారు. శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర గత నెల వైశాఖ పౌర్ణమి రోజు ప్రారంభమై రేపు బుధవారం జ్యేష్ఠ పౌర్ణమితో ముగుస్తుందని ఆలయ అర్చకులు పరమేశ్వర శర్మ తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం ఉస్నాబాద్ గ్రామం సిద్దిపేట జిల్లా యందు ఈ శ్రీ రేణుక ఎల్లమ్మ వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నవి. ఇటు బ్రహ్మోత్సవాలు మే నెల 12వ తేదీన ప్రారంభమై జూన్ 11తో ముగుస్తాయి. ఇటు బ్రహ్మోత్సవాల భాగంగా ప్రతి వారం శుక్రవారం, ఆదివారం, మంగళవారం 3 రోజులు భక్తులు విశేషంగా వచ్చారు. మరియు ఈ నెల రోజులు అంగరంగ వైభవం నిర్వహించబడిన జాతర. ఈ జాతరలో ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని శాఖలచే కోఆర్డినేషన్ మీటింగ్ 3 సార్లు మంత్రి గారి ఆదేశానుసారం 3 సార్లు కోఆర్డినేషన్ మీటింగ్ చేసి ఎవరు ఏ పనులు చేయాలి, ఎలా చేయాలనేది అన్ని డిపార్ట్మెంట్స్తో మన మంత్రి గారు మీటింగ్ ఏర్పాటు చేసి అందరికీ ఆదేశించారు. అట్టి ఆదేశానుసారం ఎల్ఎస్సీ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ సహకరించారు. నెల రోజుల్లో ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా మంచి బందోబస్తు ఏర్పాటు చేశారు. 4 లక్షలతో వారు కూడా చేయించారు. మరి ఇప్పుడు ఒక 6 దాతలచే మరి వెండి భుజాలు తయారు చేయించారు. అమ్మవారికి ఫుల్ ఫ్లెడ్జ్గా ఇప్పుడు వెండి ఆభరణాలు తయారైనాయి. మరి ఇట్టి బ్రహ్మోత్సవాల్లో దాదాపు 3 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. ప్రతి ఆదివారం, శుక్రవారం, మంగళవారంలో భక్తులు పాల్గొని తీర్థప్రదానం కావించి వాళ్ళు పూజలు చేసుకొని అమ్మవారి గోడియం పోసి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓన్లీ కర్మ జిల్లా కాకుండా ఇతర జిల్లాల నుంచి మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చారు. మరి దేవాలయం కూడా అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా మంచి పబ్లిసిటీ బాగా జరిగింది. శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం ఉస్నాబాద్ టౌన్ సిద్దిపేట జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి జాతర వైశాఖ పౌర్ణమితో ప్రారంభమై రేపు జ్యేష్ఠ పౌర్ణమి అంటే పాషికాల పౌర్ణమి ఇక్కడ వ్యావహారిక నామంగా పిలవడం జరుగుతున్నది. రేపు మరి గౌడ కులస్తులు రేపు పాషికాలు ఇవ్వడంతో ఈ జాతర పూర్తవుతుంది. తదుపరి మరి దాతలు కొంతమంది ఈ యొక్క అమ్మవారికి
భుజములకు వెండి తొడుగు చేయించడం జరిగింది. గౌరవనీయులు మాన్యశ్రీ పొన్న ప్రభాకర్ గౌడ్ గారు, వారి ధర్మపతి మంజుల గారు అట్టి తొడుగులను తొడిగి మరి ఇక్కడ వేద మంత్రోచ్చారణల మధ్య చండీ హోమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇటు జాతర నెల రోజుల పాటు నిర్విఘ్నంగా మరి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులైనారు. ముఖ్యంగా అమ్మవారికి వడివాల బియ్యం వేయడము, బోనాలు సమర్పించడము, పట్నాలు వేసి ఒక పండుగ వాతావరణంగా ఇక్కడ భోజనాలు చేసి జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నది. సుమారు 150,000కు పైగా మరి భక్తులు అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహం పొంది ఉన్నారు. ఇక్కడ అనేక సౌకర్యాలు కూడా మరి దేవాదాయ శాఖ అధికారులు కానీ, తర్వాత మున్సిపల్ వాళ్ళు కానివ్వండి, శాంతి భద్రతలు పోలీసులు కానివ్వండి మరి చక్కగా ఇక్కడ పనిచేయడం జరిగింది. మరి ఈ జాతరకు ఈరోజు ముఖ్యంగా మంగళవారం చివరి మంగళవారం కావడంతో ఉదయం నుంచి కూడా సుమారు దర్శనానికి 5 నుంచి 6 గంటల పాటు పడుతున్నది. ఎందుకంటే పెద్ద సంఖ్యలో కూడా హాజరు కావడం జరిగింది. మరి రేపు జరిగేటువంటి క్రతువుతో ఇటు జాతర కూడా ముగుస్తుంది. జాతర ముగిసినా కూడా సంవత్సరం మొత్తం కూడా భక్తులకు యథావిధిగా దర్శనాలు కానివ్వండి, ఆర్జిత సేవలు కానివ్వండి అన్ని యథావిధిగా కూడా కొనసాగుతాయి. తాటికొండ పరమేశ్వర శర్మ, ఆలయ పూజారి.